Hello friends, na పేరు సూరజ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. సో ఇవాళ టాపిక్ ఏంటంటే ఇండియన్ మార్కెట్లో దొరికే టాప్ 5 న్యాచురల్ సోప్స్ గురించి మనం తెలుసుకుందాం. సో ఇండియన్ మార్కెట్లో చాలా రకాలైన న్యాచురల్ సోప్స్ అనేవి దొరుకుతాయి, కానీ మనందరికీ ఈజీగా అవైలబుల్గా దొరికే మార్కెట్లో ఈజీగా దొరికే న్యాచురల్ సోప్స్ గురించే ఈ వీడియోలో నేను రివ్యూ చేస్తున్నాను. సో ఒకవేళ ఏదైనా సోప్ నేను మర్చిపోతే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయొచ్చు. దాని గురించి నేను సెపరేట్ వీడియో అనేది చేస్తాను, లేదా ఆ కమెంట్కి రిప్లై ఇచ్చి ఆ డౌట్ అనేది నేను క్లారిఫై చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకుందాం అసలు ఈ సోప్స్ అనేవి మనం ఎందుకు యూజ్ చేయాలి. సో సోప్స్ అనేవి ఎందుకు యూజ్ చేయాలంటే మీ బాడీని మాయిశ్చరైజ్ చేయడానికి హెల్ప్ చేయడానికి, అండ్ అదేవిధంగా మీ బాడీని మంచి క్లీన్గా ఉంచడానికి, డస్ట్ పొల్యూషన్ బ్యాక్టీరియా జర్మ్స్ లాంటివి రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే బాడీ మీద ఏదైనా పింపుల్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాటిని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అదేవిధంగా బాడీని గ్లో చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అదేవిధంగా మన ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు. మీ ఫేస్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ లైక్ డార్క్ స్పాట్స్, పింపుల్స్, పిగ్మెంటేషన్, సన్ ట్యాన్ లాంటి ప్రాబ్లమ్స్ని రిమూవ్ చేయడానికి కూడా ఈ సోప్స్ అనేవి హెల్ప్ చేస్తుంది. సో మరి ఆ సోప్స్ ఏంటో టైం వేస్ట్ చేసుకుండా మనం తెలుసుకుందాం. సో మరి వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఫ్రెండ్స్, మన లిస్ట్లో ఉన్న టాప్ 5 సోప్ వచ్చి మైసూర్ శాండిల్ సోప్. సో ఈ సోప్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా దొరుకుతుంది. అండ్ దీని ఒక ఎంఆర్పి ప్రైస్ వచ్చి బిలో 40 రూపీస్ మీకు దొరికేస్తుంది. అండ్ దీని ఇంగ్రీడియంట్స్ గురించి మీరు మాట్లాడినట్లయితే ఇందులో మీకు 90% ఇంగ్రీడియంట్స్ అనేవి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అండ్ మిగతా 10% ఇంగ్రీడియంట్స్ వచ్చి ఫ్రేగ్రెన్స్ లాంటివి, ప్రిజర్వేటివ్స్ లాంటివి యూజ్ చేశారు, కానీ వాటి వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు. సో ఫస్ట్ దీని ఒక ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడినట్లయితే, లైక్ అడ్వాంటేజెస్ గురించి మాట్లాడినట్లయితే, ఇది మీ బాడీకి మంచి మాయిశ్చరైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అదేవిధంగా మీ బాడీ పైన ఉన్న జర్మ్స్, బ్యాక్టీరియా, ఇంప్యూరిటీస్ లాంటివి రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అదేవిధంగా మీ బాడీని మంచి గ్లో ఇవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ దీని ఒక ప్లస్ పాయింట్ వచ్చి ఇది మీ ఫేస్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫేస్ని అప్లై చేసిన తర్వాత ఫేస్ అనేది మంచి గ్లోగా కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా కొంచెం పింపుల్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని కూడా రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ దీని ఒక నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడినట్లయితే, ఇది మీ ఫేస్ మీద అప్లై చేసిన తర్వాత మీ ఫేస్ మీద డార్క్ స్పాట్స్ లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ రిమూవ్ చేయదు. సన్ ట్యాన్ లాంటి ప్రాబ్లమ్స్ రిమూవ్ చేయదు. పిగ్మెంటేషన్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాటిని కూడా రిమూవ్ చేయడానికి ఇది ఏమీ హెల్ప్ చేయదు. సో ఇవి దీని ఒక మైనస్ పాయింట్. సో నెక్స్ట్ టాప్ 4 లో ఉన్న సోప్ వచ్చి లివర్ ఆయుష్ సోప్. సో ఈ సోప్ కూడా మీకు మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా దొరుకుతుంది. సూపర్ మార్కెట్లో లేదా మెడికల్ షాప్లో, లేదనుకుంటే మీకు ఎక్కడైనా మీకు ఈజీగా అవైలబుల్గా దొరుకుతుంది. అండ్ దీని ఒక ఎంఆర్పి ప్రైస్ వచ్చి బిలో 30 రూపీస్ ఉంటుంది. చాలా చీప్ అండ్ బెస్ట్. అండ్ దీని ఇంగ్రీడియంట్స్ గురించి మీరు మాట్లాడినట్లయితే ఇందులో మీకు 95% ఇంగ్రీడియంట్స్ అనేవి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. మిగతా 5% వచ్చి ప్రిజర్వేటివ్స్ లాంటివి యూజ్ చేస్తారు, కానీ వాటి వల్ల కూడా మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. అండ్ నెక్స్ట్ దీని ఒక ప్లస్ పాయింట్స్ గురించి మీరు మాట్లాడినట్లయితే, ఇది సేమ్ మీ బాడీ పైన బ్యాడ్ స్మెల్ని, పింపుల్స్ని, జర్మ్స్ని, బ్యాక్టీరియాని, ఇంప్యూరిటీస్ లాంటి ప్రాబ్లమ్స్ రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మీ బాడీకి మంచి గ్లో ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మీ బాడీని కూడా మంచి మాయిశ్చరైజ్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అదేవిధంగా మీ ఫేస్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది అప్లై చేసిన తర్వాత మీ ఫేస్ మీద పింపుల్స్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే సన్ ట్యాన్ కూడా రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అదేవిధంగా మీ ఫేస్ మీద మంచి గ్లో ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ దీని ఒక నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడినట్లయితే, ఇది మీ ఫేస్ మీద డార్క్ స్పాట్స్ లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ రిమూవ్ చేయదు. పిగ్మెంటేషన్స్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ రిమూవ్ చేయదు. అండ్ అలాగే అండర్ ఐ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా అంటే కళ్ళ కింద క్యారీ బ్యాగ్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వాటిని కూడా రిమూవ్ చేయడానికి ఇదేమీ హెల్ప్ చేయదు. సో ఇవి దీని ఒక నెగిటివ్ పాయింట్స్. సో నెక్స్ట్ మాట్లాడదాం టాప్ 3 లో ఉన్న సోప్ గురించి. సో మన లిస్ట్ లో ఉన్న టాప్ 3 సోప్ వచ్చి బయోటిక్ న్యాచురల్ సోప్. సో ఈ సోప్ కూడా ఇండియన్ మార్కెట్ లో ఈజీగా అవైలబుల్ గా దొరుకుతుంది. అండ్ దీని ఒక ఎంఆర్పి ప్రైస్ వచ్చి మీకు 50 రూపీస్ నుంచి 90 రూపీస్ వరకు ఉంటుంది. ఇది దీని ఒక డిసడ్వాంటేజ్. దీని ఎంఆర్పి ప్రైస్ కొంచెం హై, ఎందుకంటే దీని ఒక సోప్ కూడా చాలా పెద్దగా వస్తుందండి. ఈజీగా మీకు 3 to 4 వీక్స్ వరకు వస్తుంది. అండ్ దీని ఒక ఇంగ్రీడియంట్స్ గురించి మాట్లాడినట్లయితే ఇందులో మీకు 98% ఇంగ్రీడియంట్స్ అనేవి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అంటే మీకు ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ అసలు ఏమీ ఉండవు, ప్యూర్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనేవి ఉంటాయి. ఆ 2% కూడా ప్రిజర్వేటివ్స్ లాంటివి యూజ్ చేశారు. వాటి వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు. అండ్ ఈ సోప్ గురించి ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడినట్లయితే, ఇది మీ బాడీ నుంచి ఆర్డర్ని, స్మెల్ని, బ్యాక్టీరియా, జర్మ్స్ని రిమూవ్ చేయడంతో పాటు మీ బాడీని మంచి మాయిశ్చరైజ్ చేయడంతో పాటు మీ బాడీ పైన ఎటువంటి ఇరిటేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాటిని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఫంగల్ ప్రాబ్లమ్స్ని కూడా రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అదేవిధంగా ఇది మీ ఫేస్ మీద అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫేస్ మీద అప్లై చేసినప్పుడు మీ ఫేస్ మీద పింపుల్స్ లాంటి ప్రాబ్లమ్స్ని రిమూవ్ చేయడంతో పాటు, సన్ ట్యాన్ని రిమూవ్ చేయడంతో పాటు మీ ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ని కూడా రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇదొక పాయింట్ నేను యాడ్ చేశాను. ఈ సోప్ మీరు యూజ్ చేశారంటే మీ డార్క్ స్పాట్స్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ దీని ఒక నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడినట్లయితే, ఇది మీ ఫేస్ మీద ఎటువంటి దెబ్బ తగిలిన మార్క్స్ని ఏమీ రిమూవ్ చేయడానికి హెల్ప్ చేయదు. అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది, దెబ్బ తగిలిన
మార్క్స్ సోప్ వల్ల రిమూవ్ అవుతాయా లేదా చాలా మంది నన్ను అడిగారు. సో ఈ సోప్ యూస్ చేయడం వల్ల అటువంటి ప్రాబ్లం ఏమీ రిమూవ్ అవ్వదు. అండ్ అదేవిధంగా మీకు పిగ్మెంటేషన్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న, ముడతలు లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాటిని కూడా రిమూవ్ చేయడానికి ఇదేమీ హెల్ప్ చేయదు. సో ఇవి దీని ఒక నెగిటివ్ పాయింట్స్. సో నెక్స్ట్ మనం వెళ్దాం టాప్ 2 లో ఉన్న సోప్ గురించి. సో మన లిస్ట్ లో ఉన్న టాప్ 2 సోప్ వచ్చి పతాంజలి ముల్తానీ మట్టి సోప్. సో ఈ సోప్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఈ సోప్ కూడా మీకు ఈజీగా అవైలబుల్ గా ఉంటుంది. సో ప్రతి ఊర్లోనే పతాంజలి స్టోర్ అనేది కామన్ గా ఓపెన్ చేశారు. సో అక్కడ మీకు ఈజీగా అవైలబుల్ గా దొరుకుతుంది. లేదంటే ఏదైనా మెడికల్ షాప్ లో కూడా మీకు ఈజీగా అవైలబుల్ గా దొరుకుతుంది. లేదంటే సూపర్ మార్కెట్ లో కూడా ఈజీగా అవైలబుల్ గా ఉంటుంది. అండ్ దీని యొక్క ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. 25 రూపీస్ 30 రూపీస్ లో మీకు దొరికేస్తుంది. అండ్ ఈజీగా మీకు 2 to 3 వీక్స్ వరకు ఈజీగా వస్తుంది. అండ్ దీని యొక్క ఇంగ్రీడియన్స్ గురించి మీరు మాట్లాడినట్లయితే ఇందులో మీకు 100% ఇంగ్రీడియన్స్ అనేవి నేచురల్ ఇంగ్రీడియన్స్ ఉంటాయి. ఇందులో మీకు ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి ఏమి యూజ్ చేయలేదు. ఫ్రేగ్రెన్స్ లాంటివి కూడా ఏమి యూజ్ చేయలేదు. ప్యూర్ నేచురల్ ఇంగ్రీడియన్స్ అనేవి ఉంటాయి. అండ్ దీని యొక్క బెనిఫిట్స్ గురించి మనం మాట్లాడినట్లయితే మీ ఫేస్ మీద సంటాన్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అదేవిధంగా పిగ్మెంటేషన్స్ కూడా రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. డార్క్ స్పాట్స్ ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అదేవిధంగా మీ అండర్ ఐ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా వాటిని కూడా రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ మీ ఫేస్ కి మంచి గ్లో ఇవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ అదేవిధంగా మీ బాడీ పైన ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ ని కూడా ఇది రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మీ బాడీ కూడా మంచి గ్లోగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో మీకు మెయిన్ ముల్తానీ మట్టి అనేది యూజ్ చేశారు. ఆ ముల్తానీ మట్టి మీ ఫేస్ ని, మీ బాడీని మంచి గ్లో ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మీ నెక్ బ్లాక్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాటిని కూడా రిమూవ్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. సో ఇవి దీని ఒక ప్లస్ పాయింట్స్. అండ్ దీని ఒక నెగిటివ్ పాయింట్ గురించి మనం మాట్లాడినట్లయితే ఒకే ఒక నెగిటివ్ పాయింట్ ఉంది. అదేంటంటే ఒకవేళ మీ స్కిన్ బాగా డ్రై అయితే ఈ సోప్ ని మీరు యూజ్ చేయకూడదు. ఎందుకంటే బాగా డ్రైగా ఉందంటే ఈ సోప్ ని యూజ్ చేశారంటే, ఎందుకంటే ఇందులో ముల్తానీ మట్టి అనేది యూజ్ చేశారు. సో మీ ఫేస్ ని ఇంకా కొంచెం డ్రై చేసే ఛాన్స్ ఉంది. అదొకటే దీని ఒక నెగిటివ్ పాయింట్, ఇంకేమీ నెగిటివ్ పాయింట్స్ కాదు. సో ఒకవేళ మీ స్కిన్ ఆయిలీ స్కిన్ అయితే, కంబైన్ స్కిన్ అయితే అండ్ సెన్సిటివ్ స్కిన్ అయితే ఈ సోప్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీ స్కిన్ సెన్సిటివ్ అయితే కొంచెం ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మర్చిపోకండి. ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాతే మీరు యూజ్ చేయండి. ఏ సోప్ అయినా సరే మీరు ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాత యూజ్ చేయాలి. సో ఇవి దీని ఒక నెగిటివ్ పాయింట్స్. సో నెక్స్ట్ కి వెళ్దాం మన లిస్ట్ లో ఉన్న టాప్ 1 సోప్ గురించి. సో మన లిస్ట్ లో ఉన్న టాప్ 1 సోప్ వచ్చి ఖాదీ న్యాచురల్ సోప్స్. సో ఈ సోప్ గురించి మీరు వినే ఉంటారు. చాలా మంచి సోప్స్. చాలా మంది నన్ను అడుగుతున్నారు ఒక ఖాదీ సోప్స్ గురించి చెప్పమని. సో ఖాదీ సోప్స్ గురించి మనం మాట్లాడినట్లయితే ఇందులో చాలా వేరియంట్స్ అనేవి ఉంటాయి. ఇంచుమించు 20 వేరియంట్స్ అనేవి ఉంటాయి. సో అన్ని వేరియంట్స్ ఒక రివ్యూ కావాలనుకుంటే, ఇండివిజువల్ రివ్యూ కావాలంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. సో ఈ సోప్ కూడా చాలా ఈజీగా మీకు ఇండియన్ మార్కెట్ లో దొరుకుతుంది. సూపర్ మార్కెట్స్ లో కానీ ఈజీగా అవైలబుల్ గా ఉంటుంది. అండ్ అదేవిధంగా మీకు ఆన్లైన్ లో కూడా ఈజీగా అవైలబుల్ గా ఉంటుంది. అండ్ దీని ఒక కాస్ట్ కూడా చాలా తక్కువ, మీకు 30 రూపీస్ లో దొరికేస్తుంది. అండ్ ఇందులో చాలా వేరియంట్స్ ఉంటాయి. అంటే 200-300 రూపీస్ సోప్స్ కూడా ఖాదీ సోప్స్ లో ఉంటాయి. కానీ అంత యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ దగ్గర ఎక్కువ మనీ ఉందంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. కానీ చీప్ అండ్ బెస్ట్ ఖాదీ సోప్స్ ని కనుక యూజ్ చేశారంటే మీకు చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. అండ్ దీని ఒక మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది హ్యాండ్ మేడ్ సోప్. అంటే మీకు హ్యాండ్ తో తయారు చేస్తారు. అండ్ ఇందులో మీకు ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి ఏమి ఉండవు. ఇందులో మీకు 100% న్యాచురల్ ఇంగ్రీడియన్స్ అనేవి ఉంటాయి. మీ బాడీకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఇవ్వదు. చాలా సేఫ్ గా ఉంటుంది దీన్ని యూజ్ చేశారంటే. అండ్ ఇంకా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడినట్లయితే మీ బాడీ పైన, మీ ఫేస్ మీద ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ ని ఇది రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. లైక్ పిగ్మెంటేషన్స్ ప్రాబ్లమ్స్, డార్క్ స్పాట్స్, అండర్ ఐ ప్రాబ్లమ్స్, పింపుల్స్ ప్రాబ్లమ్స్ ని, మీ ఫేస్ డ్రై అయిపోతే దాన్ని మాయిశ్చరైజ్ చేయడానికి అన్ని విధాలుగా ఈ సోప్ అనేది యూజ్ అవుతుంది. అందుకే దీన్ని నేను టాప్ 1 లో ఉంచాను. సో దీని ఒక నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడినట్లయితే ఇందులో మీకు ఎటువంటి నెగిటివ్ పాయింట్స్ అనేవి కనిపించవు. ఎందుకంటే ఇది ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. మీ స్కిన్ ఆయిలీ అయినా పర్లేదు, మీ స్కిన్ కంబైన్ స్కిన్ అయినా పర్లేదు, మీ స్కిన్ డ్రై స్కిన్ అయినా పర్లేదు, మీ స్కిన్ సెన్సిటివ్ స్కిన్ అయినా పర్లేదు, అన్ని స్కిన్ టైప్ వాళ్ళు ఈ సోప్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఇవి నేను చూస్ చేసిన టాప్ 5 న్యాచురల్ సోప్స్. సో ఏదైనా సోప్ కనుక నేను మిస్ అయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. డెఫినెట్ గా దాని గురించి కూడా నేను రివ్యూ చేస్తాను, లేదా ఇండివిజువల్ గా దాని గురించి నేను మీకు కమెంట్ చేసి రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ ఐ హోప్ మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ ఛానల్ కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో నచ్చిందా లేదా అనేది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ ఏదైనా డౌట్ ఉన్నా కూడా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ పైన మీకు వీడియో కావాలి అది కూడా చెప్పండి, నేను వీడియో చేస్తాను. సో గైస్ మరి ఈ వీడియోని ఎక్కడితోనే ముగిస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్.